హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడక అండి. ఇది రెస్టారెంట్ కనే కాకుండా క్లౌడ్ కిచెన్ కూడా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పప్పు అనేది నిల్వ ఉంటుంది. అది ఎలా నిల్వ ఉంటుందో ఇప్పుడు చెప్తాను. దాల్ తడక అనేసరికి చాలామంది ఈ బకెట్ గుర్తొస్తుంది. ఈ బకెట్‌లో మామూలుగా రెస్టారెంట్‌లో కొంతమంది మీరు వీడియోలో చూసుంటారు. ఇలా స్పూన్ పెట్టి చెక్ చేస్తుంటారు బయటికి. కానీ ఆ పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. పైగా నిల్వ కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు పిన్ టు పిన్ మీకు చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇక ఒక కప్పు వరకు పప్పు తీసుకుంటున్నానండి, కందిపప్పు. ఈ కందిపప్పు వచ్చేసి 3 సార్లు వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని ఇది నిల్వ ఉంటుందండి. ఇది డీ ఫ్రిడ్జ్లో మాత్రమే నిల్వ ఉంటుంది. అంటే జస్ట్ ఒక 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఆర్డర్ రాగానే చేయిస్తాము. ఫస్ట్ వచ్చేసి ఈ కందిపప్పు అనేది ఫస్ట్ మనం 3 సార్లు వరకు నీట్గా కడిగి ఒక పావు గంట వరకు నానబెట్టుకుందామండి. నానబెట్టుకొని దీన్ని ఉడకబెట్టే పద్ధతి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పప్పు అనేది నానబెట్టాం కదండి. నానబెట్టి కొన్ని వాటరే పోసుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి ఇందులో. కొన్ని వాటర్ మరీ ఓవర్గా పోసుకోవద్దండి. పప్పు అనేది లూజ్ ఉండొద్దు. ఆ తర్వాత దీంట్లో మాత్రం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అంతే, ఇక సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది కూడా పోసుకోరాదు. ఇప్పుడు మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెడదాం. అంతే. మనకు అక్కడ పప్పు అయితే 3 విజిల్ వచ్చిందండి. ఇక మన కటింగ్ విషయానికి వస్తే ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి చాలు. ఒక్కటే బకెట్గా నేను చూపించేది. ఫస్ట్ ఉల్లిగడ్డ కట్ చేస్తున్నానండి. ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా ఉండాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేయండి ఉల్లిగడ్డ. ఆల్రెడీ హోటల్ అయితే అన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత టొమాటో చూద్దాము. ఇప్పుడు టమాటా కూడా వెంటనే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా కూడా సన్నగా కట్ చేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, ఒక 3 పచ్చిమిర్చి పొడుగ్గా కాకుండా ఈ విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా సన్నగా ఉండాలి పచ్చిమిర్చి కూడా. 3 అంటే 3 చాలండి. ఒకటే ప్లేట్కు నేను చెప్పేది. ఇవి మన కటింగు. ఇక పప్పు చూపిస్తానండి మనకు ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలండి పప్పు వచ్చేసి. మనకు క్లౌడ్ కిచెన్ కానీ రెస్టారెంట్లో ఏం చేస్తారంటే ఇది చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఒక మంచిగా సిల్వర్ ఫైల్ చుట్టేసి దాన్ని తీసుకుపోయి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. దానివల్ల మనకు 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అంటే ఇది ఇంకొక విషయం, చెయ్యి అనేది తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడు నిల్వ ఉంటుంది. ఏ మాత్రం చెయ్యి తగిలినా ఏదైనా మసాలా కలిసినా కూడా వెంటనే ఖరాబ్ అవుతుంది. అందుకే డైరెక్ట్గా తీసుకుపోయి దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఈ విధంగా ఉండాలి. పప్పు మాత్రం ఓవర్గా మెత్తగా లేదు చూడండి, లైట్ పలుపు ఉంది. ఈ విధంగా ఉంటే మనకు దాల్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ కడాయి ముట్టించుకొని లైట్గా ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఆయిల్ లైట్గా అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆయిల్లో ఫస్ట్ ఇది వచ్చేసి దాల్ తడక అండి. పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కాస్త మగ్గాలి. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు ఎంత అంటే అసలు ఉందా లేదా అనే విధంగా వేసుకోవాలి ఫార్మాలిటీకి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుదాం. ఇప్పుడు ఒక టబ్బు వరకు అంటే ఒక 50-60 ml వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి, అది వేసుకోవాలి. అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ షుగర్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఇప్పుడు లూజ్గా ఉంది కదండి, కాస్త టైట్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు పప్పు చూసారా ఎంత థిక్నెస్ వచ్చిందో. ఇప్పుడు ఒక మంచి రసమున్న నిమ్మకాయ పిండుకోవాలి.
పిండుకొని కొత్తిమీర వేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేయాలి. వేసేసి ఇప్పుడు మనం బకెట్లో వేసుకుంటాం. మేము కస్టమర్కి ఇచ్చే టైపే చూపిస్తున్నామండి మీకు. పప్పు ఎంత తిక్కుగా ఉందో ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం బకెట్లో వేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మనం తడక చేద్దాం. ఇప్పుడు పప్పు తాలింపు వేద్దామండి. పప్పుకు తాలింపు వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ దీంట్లో. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసిన ఎల్లిపాయలండి. వెల్లిపాయలు వేసి వెల్లిపాయలు కాస్త మగ్గాలి. ఎల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి తర్వాత ఏమంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి కలుపుకోవాలండి. మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది, స్మెల్ అనేది. ఇప్పుడు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం లాస్ట్లో దించుతనంగా ఒక స్మాల్ కొంచెం విధంగా పసుపు వేసుకోవాలి. చూస్తున్నారా ఇక్కడ పసుపు అంత లైట్గా ఉండాలి. ఇంకొకటి తడకైతే మాడొద్దండి. మీకు గ్యాస్ అనేది చాలా స్లోగా పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు చూసుకోండి, అస్సలు మాడలేదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దాల్ ఫ్రైలో ఈ తాలింపు వేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, దీన్నే కస్టమర్స్ మేము దాల్ తడక అంటుంటాము, దాల్ ఫ్రై అంటుంటాము. ఈ విధంగా ఇచ్చేస్తామండి. చాలామంది ఎల్లిపాయ జీలకర్ర అనేది చాలా ఇష్టపడతారు. ఈ విధంగా అండి, ఇది మనకు కస్టమర్కి ఇచ్చే విధానం. చూశారు కదండి, రెస్టారెంట్లో దాల్ ఫ్రై కానీ దాల్ తడక కానీ చేసే పద్ధతి. ఇంకా రెస్టారెంట్ ఫుడ్లో మీకు ఏమి ఇష్టం అంటే ఏదైనా ఒకటి ఇష్టం ఉంటుంది, మీరు కామెంట్ చేయండి ఇష్టం ఉన్నది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.